వెల్కమ్ టు రాజు రివ్యూస్. అందరికీ గుడ్ మార్నింగ్. అయితే స్క్విడ్ గేమ్ గురించి ఆల్రెడీ సీజన్ 1 గురించి నేను ఆల్రెడీ రివ్యూ చేయడం జరిగింది. అది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, చాలా బాగుంటుంది, చూడండి అని చెప్పాను. అది 4th ఎపిసోడ్లో అనుకుంటా కొంచెం వల్గర్ సీన్ ఏదో జస్ట్ ఉంటుంది. సో అది స్కిప్ చేసుకుని చూడండి, ఫ్యామిలీతో చూడొచ్చు. లేదంటే కనుక ఫస్ట్ మీరు చూడండి, మీకు నచ్చితే మీ ఫ్యామిలీ చూపించని చెప్పాను. సో కొంచెం ఇబ్బందికరంగా ఒకే ఒక ఎపిసోడ్లో ఉంటుంది. సో అది మీరు స్కిప్ చేసి చూడొచ్చు. సో బిగ్ బాస్ చూసి ఎవరైనా సరే గేమ్స్ అందులో చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి గేమ్స్. సో గేమ్స్ అయితే బాగుంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఫస్ట్ సీజన్ చేస్తుంది. సో ఫస్ట్ సీజన్ 100% వేసుకోండి అనుకుందాం. సో ఈ సీజన్ 2 ఏదైతే ఉందో కనుక ఇది ఒక 80% మాత్రమే అలరిస్తుంది దాంతో కంపేర్ చేసుకుంటే. సో అంటే ఫస్ట్ టైం ఇది చూస్తున్నాను అనుకునే వాళ్ళు ఇది చూడకుండా ఫస్ట్ సీజన్ 1 ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ లేకుండా చివరిది చూస్తే మీకు పెద్దగా అలరించదని నా అభిప్రాయం. ఎందుకంటే సీజన్ 1కి సంబంధించి కథలో డబ్బుకు సంబంధించి డబ్బు అవసరం ఉన్న వాళ్ళని మెయిన్ టార్గెట్ చేస్తారు. డబ్బు ఎవరికైతే అవసరం ఉందో అటువంటి పర్సన్ని టార్గెట్ చేసి వీళ్ళందరినీ తీసుకొని సపరేట్గా ఒక ఐలాండ్కి తీసుకెళ్ళిపోతారు. ఐలాండ్ తీసుకెళ్ళిపోయి మొత్తం క్లోజ్డ్ ఏరియాలో గేమ్స్ అయితే కండక్ట్ చేస్తారు, సేమ్ మన బిగ్ బాస్ హౌస్ లాగే. సో అక్కడ కండక్ట్ చేసిన తర్వాత ఇక్కడ గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోతే పక్కకి వెళ్ళిపోయి కూర్చోవచ్చు, లేదంటే ఆ గేమ్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. కానీ సో అక్కడ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఫస్ట్ సీజన్ సంబంధించి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. చివరికి 1% మిగులుతారు. ఆ 1% అమౌంట్ అయితే హ్యూజ్ అమౌంట్ విన్ అవుతాడు. మొత్తం 456 నెంబర్స్తో గేమ్ స్టార్ట్ అవుతుంది. చివరికి 1% మాత్రం మిగులుతాడు. సో కాబట్టి ఆ సిరీస్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఎందుకంటే రక్తపాతం గురించి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడొద్దు. సో పర్వాలేదండి, మేము చూస్తాం, నాకు కొంచెం క్యూరియాసిటీ, కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, కొంచెం బాగా ఇదిగా ఉన్న సన్నివేశాలు కావాలనుకుంటే సీజన్ 1 ఓకే. సీజన్ 2 వరకు వస్తే కనుక నాకైతే నచ్చింది. ఎందుకంటే అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా కూడా 80% అయితే ఈ సీజన్ 2 అయితే రీచ్ అయింది. సో దీంట్లో ఓన్లీ 3 గేమ్స్తోనే రన్ చేశారు. సో ఇది తర్వాత క్లైమాక్స్ వరకు వస్తే నెక్స్ట్ సీజన్ 3 కూడా ఉన్నదన్నట్టుగా అనౌన్స్ చేశారు. కాబట్టి నేనేమంటున్నానంటే కనుక ఇది 7 ఎపిసోడ్లతో టెలికాస్ట్ అయింది. 7 ఎపిసోడ్లు, అందులో 3 గేమ్స్ అయితే కండక్ట్ చేయడం అయింది. సో సీజన్ వరకు చూసుకుంటే ఫస్ట్ సీజన్తో పోలిస్తే కనుక ఒక 20% తగ్గింది. 80% మనం మెయిన్ 80% ఎక్స్పెక్టేషన్తో మీరు చూడితే కనుక మీకు నచ్చుతుంది. సో నాకైతే ఎలాగనిపించింది కనుక ఫస్ట్ సీజన్లో హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ హీరో క్యారెక్టర్ నెక్స్ట్ ఈ సీజన్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఆ గేమ్ని ఎలాగన్నా ఆపేయాలి, ఆ చనిపోయే వాళ్ళని ఎలాగన్నా ఆపేయాలి అన్న దాంతో మళ్ళీ గేమ్లోకి తను ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో అది జరిగిందా లేదా అన్నది ఈ సీజన్. సో దీన్ని మళ్ళీ నెక్స్ట్ సీజన్ కూడా పొడిగించారు. సో టోటల్గా స్క్విడ్ గేమ్ సీజన్ 2 అయితే మాత్రం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. సో మినిమం ఎపిసోడ్ 1 అవర్ వేసుకున్న 7 అవర్స్ టైం అయితే కేటాయించాలి. సో 5th ఎపిసోడ్లో ఎక్కడో కొంచెం వల్గర్ సీన్ ఉంది. సో దాన్ని కొంచెం చూసుకుంటే కనుక దీన్ని కూడా ఫస్ట్ మీరు చూడండి, మీకు నచ్చితే మీ ఫ్యామిలీని ట్రై చేయమని చెప్పండి. సో నాకైతే అలరించింది కనుక పర్వాలేదు. ఫస్ట్ సీజన్తో పోల్చుకుంటే కొంచెం తగ్గింది. అది 100% వేసుకుంటే కనుక ఇది 80% మాత్రం అలరించింది. టోటల్గా స్క్విడ్ గేమ్ ఏదైతే ఉందో అలరించిందనే చెప్పొచ్చు. సో చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, అది కూడా తెలుగులో ఉంది. ఒకసారి లుక్ వేయండి. మీకైతే ఫస్ట్ ఎవరికైతే నచ్చిందో సీజన్ 1 వాళ్ళకైతే కంపల్సరీ నచ్చుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా సీజన్ 2కి వస్తే మాత్రం పెద్దగా అలరించదేమో కానీ ఫస్ట్ సీజన్ 1 చూడండి. సీజన్ 1 చూసిన తర్వాతే సీజన్ 2 వరకు రండి అని చెప్తున్నాను. ఎందుకంటే అది 3 years కంప్లీట్ అయిపోయింది. 2021లోనే ఎప్పుడు వచ్చింది. సో కాబట్టి ఇదైతే మాత్రం అలరిస్తుంది. ఒకసారి ట్రై చేయండి.